అచ్యుతాపురం SEZ లో ఫార్మాలో జరిగిన ప్రమాదం చాలా బాధ కలిగించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు అయ్యారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సీఎం అధికారులను అక్కడకు పంపారని తెలిపారు. అచ్యుతాపురం SEZ లో ఎసెన్షియా ఫార్మాలో జరిగిన దుర్ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఆ సంఘటన జరిగిన వెంటనే అదే సమయంలోనే దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు అవ్వడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులందరినీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీని వెంటనే అక్కడికి విశాఖపట్నం వెళ్లి అక్కడ పరిస్థితుల్ని పరిశీలించాల్సిందిగా, సంబంధిత అధికారులని అప్రమత్తం చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఇప్పుడు దాదాపు 35 మంది వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారు. కొంతమంది డిశ్చార్జ్ అయి ఉన్నారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా 2 క్షతగాత్రులు ఉండడం, వాళ్ళు కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటి నుంచి ఆ అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ప్రాణం విలువైంది. ఇటువంటి సంఘటన వల్ల ప్రాణాలు పోవడం ఆ కుటుంబానికి పెద్ద కోల్పోయిన పరిస్థితి. అయితే మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకి 50,000 రూపాయలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇదే కాకుండా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇప్పుడే విశాఖపట్నం వెళ్ళి అచ్యుతాపురం SEZ వాళ్ళు కూడా సందర్శిస్తున్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకి అండగా నిలుస్తుంది. అదేవిధంగా క్షతగాత్రులకి కూడా అండగా నిలుస్తుంది కుటుంబాలకి. ఈ సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కటి తీసుకుంటుంది. పెట్టారు చాలా మంది సమస్య వస్తుంది. రోజు ఎట్లా ఉండబోతుంది, దీన్ని ఎట్లా పరిష్కరించబోతుంది? భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆ సమస్యల్ని ఓటుకు నోటు కేసులో జగన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిల చెంప చెల్లు మడిపించిన సుప్రీంకోర్టు అని టీడీపీ నేత KS జవహర్ అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు కానీ తన తల్లి విజయమ్మ గారితో చంద్రబాబు నాయుడు గారి మీద వేసి అబాసుపాలైనటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా 2019-24 మధ్య 12 పైగా కేసులు పెట్టి ఆయన్ని వేధించినటువంటి పరిస్థితి కానీ, 15 సభా సంఘాలు, 3 మంత్రివర్గ సంఘాలు, 4 న్యాయ విచారణలు, ఒక CBCID 5 ఇలాగా ఉన్నతాధికారులతో విచారణ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టాలనుకుంటే ఎలుక లేదు, కొండ లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అర్థమైన తర్వాత ఈరోజు కూడా ఆయన మానకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ప్రజల్లో చులకన చేయాలి, ఆయన మీద ఏ విధంగానైనా మచ్చ వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తన అనుంగు శిష్యుడు ఆర్కే, ఎందుకంటే ఈ మంగళగిరి ప్రాంతంలో అందరికి కూడా తెలుసు, ఎప్పుడైతే లోకేష్ బాబు గారు బంతి ఎలా ఎగిసిపడుతుందో అలా ఎగిసిపడిన తర్వాత ఆయన తిరిగి రాష్ట్రంలోగానే కాదు మంగళగిరిలో కూడా నాయకుడిగా విజృంభిస్తాడు. నేను ఆయనతో పోటీ చేయలేనని తప్పుకొని షర్మిల కాళ్ళ మీద పడి షర్మిల పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ కాదని మళ్ళీ అగైన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఒక నాటకానికి తెరలేపినటువంటి కరకట్ట కమల్ హాసన్, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన ఆర్కేకి చెప్పడం, ఆర్కే తన ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఎందుకంటే దురదృష్టం ఏంటంటే నేను చదువుకున్న కాలేజీలో ఆయన చదివాడని ఎవరో చెప్పారు. మరి ఆ కాలేజీలో వాళ్ళంతా నెగిటివ్ ఫోర్స్ కానీ నెగిటివ్ మెంటాలిటీ కానీ ఎవరికి లేదు. మరి ఆ వ్యక్తికి ఎలా వచ్చిందో తెలియదు. కానీ
ఒక పవిత్రమైనటువంటి కాలేజీలో చదివినటువంటి వ్యక్తి ఈ విధంగా అపవిత్రమైన పనులు చేయడానికి, అబద్ధపు సాక్ష్యాలు చెప్పడానికి ఈ కరకట్ట కమలాసన్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తన ఆలోచనని ప్రజలందరికీ పంచుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. చెప్పిన తర్వాత చాలదన్నట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో చెప్తే వాళ్ళు కూడా చీవాట్లు పెట్టిన పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే సాధారణంగా మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. ఇది మనిషి కాదు, గొడ్డు కాదు అన్న టైపులో జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తేవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, అమరావతి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, అదేవిధంగా పోలవరాన్ని ఎలాగ నిర్మించాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన ఆలోచనలకి అదేవిధంగా ఆయనకి అన్ని అడుగడుగున అడ్డుపడాలని జగన్మోహన్ రెడ్డి కీచక ఏదైతే వృత్తి కానీ ప్రవృత్తి కానీ ఆయనకు ఉన్నది ఏంటంటే అన్నిటికీ అడ్డుపట్టమే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, బ్రాండ్ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే 16 నెలలు జైలు, 34 కేసులు, అదేవిధంగా ఏదైతే ఈడీ అటాచ్మెంట్స్కి సంబంధించినవి, దాంతోపాటుగా చెల్లికి కూడా ఆస్తులు పంచకుండా కుటుంబ వ్యవహారాల్లో ఏ విధంగా చేస్తాడనేది మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవన్నీ జనాలు మర్చిపోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ వేయాలి. ఆ మచ్చ వేయాలంటే ఏమీ లేవు. ఎందుకంటే 2000 పేజీలు పైగా 2464 పేజీల్లో చంద్రబాబు నాయుడు గారి అవినీతి ఉందని చెప్పే ప్రయత్నం చేసి అబాసు పాలేయటమే కాకుండా కమిటీలు వేసి, ఎందుకంటే వాళ్ళ నాన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేశారు. అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి లేదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలన్నా, ఒక మాజీ ముఖ్యమంత్రిని జైలు పంపాలన్నా కనీసమైనటువంటి మినిమం తీసుకోకుండా తనకు అధికారం ఉంది, ఏదైనా చేయగలదని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం మనం అందరం చూసాం. ఆయన 54 రోజులు జైల్లో ఉండి ఆయనకి 54 రోజులు కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యపరంగా ఇబ్బంది అయినప్పటికీ ఆయన లోపల పెట్టి పెద్ద తప్పు చేయటం వల్ల ఈరోజు 164 సీట్లు వచ్చినాయనే విషయం జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఆర్కేకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ కోర్టులకు కానీ లేదంటే వీళ్ళకి కనీసం కోర్టు మెట్లు ఎక్కే అర్హత లేకుండా ఒక నేరస్తుడు ఇంకో నేరం గురించో లేకపోతే నేరం జరిగిందని అపోహలు కల్పించే విధంగా చేసేదాన్ని ఆ నేరస్తుడికి అసలు అవకాశం ఇవ్వకూడదు. ఈ పాటికే, ఎందుకంటే లండన్ పోవడానికి కూడా ఈరోజు పర్మిషన్ పెట్టుకొని బతికేటటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఇతరుల మీద ఆరోపణలు ఎలా చేస్తాడనేది కూడా న్యాయస్థానాల. ఫార్మా కంపెనీలో గాయపడిన బాధితులను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గురువారం పరామర్శించారు. విశాఖ మెడికవర్లో కార్మిక కుటుంబ సభ్యులను ఓదార్చారు. చికిత్స పొందుతున్న 7గురిలో దేవుడు అనే కార్మికుడు పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉందని చెప్పారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ముంబై కానీ హైదరాబాద్ కు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిన్న జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏదైతే మెడికవర్ హాస్పిటల్లో 7 మంది ఉన్నారో 7 మందిని కూడా చూడడం జరిగింది, డాక్టర్తో మాట్లాడడం జరిగింది. 7 మందిలో ఒక దేవుడు అనే అతను మాత్రమే కొద్దిగా సీరియస్ ఉంది. అది కూడా 50% మాట్లాడుతున్నాడు, కాన్షియస్లో ఉన్నాడు, ఎలా జరిగింది చెప్తున్నాడు. కానీ డాక్టర్స్ ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు. అతన్ని కానీ అవసరం వచ్చి, ఎందుకంటే ఎక్కువ బర్న్ అయింది, 50% బర్నింగ్ ఉంది. కాళ్ళు వరకు మొత్తం 2 కాళ్ళు కూడా బాగా కాలున్నాయి, ఫేస్ కూడా కొంచెం ఇదైంది. బట్ మనిషి మాత్రం బాగా కాన్షియస్లో ఉన్నాడు. మిగతా 6గురికి మాత్రం ప్రమాదం ఏం లేదు, చిన్న చిన్న దెబ్బలు. ఒక 2-3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టేసి డిశ్చార్జ్ చేసే స్టేజ్లో ఉన్నారు. ఇతన్ని మాత్రమే చూసి డాక్టర్లు కూడా కన్సల్ట్ చేసి ఒకవేళ ఇక్కడ కన్నా అతనికి ఏమైనా ఇబ్బంది అయితే కన్నా ఇటు హైదరాబాద్కి కానీ లేదంటే బాంబేకైనా కానీ ఢిల్లీకైనా కానీ తీసుకుపోయేదానికి డాక్టర్తో మాట్లాడతాం. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసి ఏ విధంగా అయితే చేశాను. ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు జరిగింది ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. రాత్రి నుంచి చాలాసార్లు టెలికాన్ఫరెన్స్, అటు రాత్రి మాకైతే 12 గంటల నుంచి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగిందని విచారించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎలా జరిగింది మీద ఎంక్వైరీ
చర్యలు తీసుకోవాలనో నిమిషానికి కూడా అబ్జర్వేషన్ పెట్టారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అందరినీ సందర్శించి ఆ ప్రాంతం కూడా సందర్శించి ఫర్దర్గా ఏమి దీని మీద చర్యలు తీసుకోవాలి, ఎలా సెక్యూరిటీ తీసుకోవాలి, అసలు క్వార్టర్లీ సెక్యూరిటీ ఆడిట్ అని ఉంది, అది జరిగిందా లేదా, ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా రివ్యూ ఉంటుంది. శతాబ్దులకు కానీ ఏమైనా అది ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అందరితో ఆఫీసర్తో మాట్లాడి యాజమాన్యంతో కూడా మాట్లాడి, యాజమాన్యం ఇంకా లైన్లోకి రాలేదు, ఓన్లీ స్టాఫ్ వాళ్ళ ఎంప్లాయీస్ మాత్రమే మాట్లాడుతున్నారు, హెచ్ఆర్ఏ వాళ్ళు మాట్లాడుతున్నారు. యాజమాన్యంతో కూడా మాట్లాడి వారికి అందరికీ కూడా తగు విధంగా న్యాయం చేయాలని మా ఇక్కడ ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా చూస్తున్నాము. ఇక్కడ ఉండే హాస్పిటల్లో ఏదైతే ఈ మెడికవర్లో ఉన్నారో 7 మందిలో ఒక్కరికి తప్పితే మిగతా 6 కూడా 100% బాగానే ఉంది. ఆ ఒక్కరిది కూడా కాన్షియస్ లో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. డాక్టర్లు మాత్రం 50-50 అంటున్నారు, కానీ నాకైతే మాత్రం నమ్మకం ఉంది అతను కూడా చేసి. ఒకవేళ ఇక్కడ కాకుండా పోతే ఎక్కడైతే స్పెషాలిటీ ఉందో అక్కడికి తీసుకుపోయేదానికి కూడా ప్రభుత్వం వెనకాట్లేదు. సజ్జల్లో ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఇటువంటివి అయితే జరుగుతూనే ఉన్నాయి. మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదే ఇప్పుడు దీని మీద రివ్యూ చేసుకొని, మొన్న పక్కనే వసుంధరలో అక్కడ జరిగింది, దాని పక్కనే ఇది జరిగింది, ఇది హ్యూమన్ ఎర్రరా లేకుంటే ఎలా జరిగింది, ఎందుకంటే ఇది ఇంత పెద్ద ఈ ఫార్మాస్టికల్ దీంట్లో ఎప్పుడు కూడా ఇంత జరగలేదు, ఏ విధంగా జరిగింది అనేది పూర్తి ఎంక్వైరీ చేస్తే కానీ బయట. వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలి. వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలి. అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్య విద్యార్థి హత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఆర్గనైజింగ్ చైర్మన్ ఊరగంటి సుబ్బారావు పిలుపుతో విజిలెన్స్ కమిటీ జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె రాజ్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసనలో భాగంగా స్వాతి సుధాకర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం జరిగిన తీరు, రోజురోజుకి ఇలాంటి సంఘటనలపై వస్తున్న విషయాల దృష్ట్యా ఈ ఉదాంతం ఏదైతే ఉందో దేశమంతటినీ కదిలించింది అని, ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా న్యాయ వ్యవస్థలో మరిన్ని కఠినతరమైన శిక్షలు తీసుకువచ్చి త్వరితగతిన శిక్ష అమలుపరిచే విధంగా నూతన సవరణ మార్పులు తీసుకురావాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే సమాజం పట్ల స్త్రీల విషయంలో విలువలతో కూడిన మంచిని బోధించాలని, రాతిలో ఆడదేవతని పూజించే సంస్కృతి గల మన దేశంలో అదే ఆడవారిని సెక్స్కు పనికి వచ్చే వస్తువుగా పరిగణించడం చాలా అమానుషం. స్త్రీ మానవ సమాజ మనుగడకు మూల ఆధారం. ఇది మరిస్తే ఈ లోకం శూన్యం అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించి స్త్రీల పట్ల సహృదయంతో మెలగాలని పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నారు. అమ్మా, మీరు కూడా ఒక మహిళే. మీకు ఒకటే విన్నపం, అత్యంత హేయమైన ఈ ఘటనపై నిందితుడికి ఉరిశిక్ష లాంటి కఠినమైన శిక్షను త్వరగా పడేలా చూడాలని డిమాండ్ చేస్తూ మాట్లాడారు. వైద్య విద్యార్థిని పట్ల మానవ మృగాలు అత్యంత హేయమైన చర్య. అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రాతి అంటే రాయిలో దేవత ఆడదేవతను చూస్తూ పూజిస్తున్నారు. అదే మహిళ ఒక స్త్రీ ఆమెలో ఒక ఆడతనాన్నే చూస్తున్నారు. అంటే ఒక మనిషి సమాజంలో పుట్టడానికి కారణమైన అది మర్మస్థానం కాదు, మనం జన్మించిన జన్మస్థానం. ఈ రోజుల్లో ఒక మానవ మృగం అంటే మగజాతి మృగం ఇది తెలుసుకోలేకపోతుంది. స్త్రీ అనే మహిళా శక్తి లేకపోతే ఈరోజు మగవాడు అనేవాడు భూమి మీద ఉండడు. రెండోది ఏంటంటే సమాజంలో స్త్రీల పట్ల వివక్ష గురికాడానికి మొట్టమొదటి పునాది తల్లిదండ్రుల దగ్గర నుంచే పడుతుంది. ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నదనుకో, అమ్మా ఆడపిల్ల నీకు ఎందుకమ్మా, ఆడపిల్ల దూరంగా ఉండమ్మా, అబ్బాయి అంటే అమ్మాయికి అబ్బాయికి వ్యత్యాసం చూపిస్తున్నారు. ఇది ప్రభావం పడి సమాజం ఎదిగిన తర్వాత స్త్రీ అంటే ఒక అబల, ఎందుకు పనికిరాని వారు వంటింటి కుందలు అనే భావన కలుగుతుంది, బలహీనులు అనే భావన కలుగుతుంది. ఈ రోజుల్లో మన సమాజంలో భూమిపై నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో ఏముందో తెలుసుకుంటున్నాం. సముద్రం అడుగుకెళ్ళి సముద్ర భూగర్భంలో ఏముందో తెలుసుకుంటున్నాం, కానీ ఒక స్త్రీ యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నాం. స్త్రీ కనబడినట్టునే అత్యాచారం చేయాలి,
సంపాలనే ఆలోచనే కానీ మన ఇంటిలో మన అక్క అచ్యుతాపురంలో గతంలో మృతి చెందిన వారి కుటుంబాల సభ్యులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజూరీ ఉందో వాళ్ళకి 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా. అలాగే 3 లక్షల రూపాయలు ఎవరైతే ఇంజూరీ అయ్యి మరి 3 రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారు వాళ్ళకి 3 లక్షలు ఇవ్వాలి. ఎవరైతే చిన్న ఇంజూరీ అయ్యారో బయట హాస్పిటల్ తీసుకున్నారో వాళ్ళకి 50,000 తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. అది దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, ఉద్యోగం రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి సార్, ఏ రకంగా చూడొచ్చు అంటే ప్రమాదాలు జరుగుతున్నదాన్ని ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీన్ని. ఇంతకుముందు ఎల్జీ ప్రమాదం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము. వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ వేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయన అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము. ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేగా మేము. ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా అధికార పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం అంటారు. నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవలసిన అక్కడ లేవు అని నేను అనుకుంటాను. మేబీ రాంగ్ ఆర్ రైట్. లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి. ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దాంట్లో మనం కాంట్రవర్సీ ఉండకూడదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని. సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అంత ఉందాక పరిస్థితి. అందుకే నో అని అనలే కదండి. అది సాంప్రదాయం. అది పద్ధతి. ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు. వ్యవస్థను కాపాడుకొని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు, ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, పర్వాలేదు. ప్రభుత్వం అంటే వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎలాగా? అది పోయింది ఎడుపు. అది చూస్తే అది ఆత్మలు చూస్తే ఓకే. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సుభద్రాపురం సార్, శ్రీకాకుళం జిల్లా సార్. మీకు 24% బర్న్ సార్. 24% ఫస్ట్ బెడ్. రెండో బెడ్ వచ్చి 50. చంద్రశేఖర్ గారు రెండో బెడ్. అదే చాలా వరకు ఇది పర్లేదు. 24% దగ్గర ఏం కాదు, బాగానే ఉంది, రికవర్ అవుతున్నారు. ఒక కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇదైనాయి. దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ వచ్చేస్తుంది. మీరమ్మా జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోటమ్మా బాగానే ఉన్నాడమ్మా. 10% బాగున్నాడు, చూసాను. 9%
పై ఇంజరీ ఉంది అక్కడ మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా, ఎస్కోట్ నియోజకవర్గం మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను, కాపురం ఉండేది ఎస్కోట్ నాది చెప్పాడు. ధైర్యంగా ఉన్నాను. మీరమ్మా అందరికీ నమస్కారం. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. తమను కూడా హాస్పిటల్లో మాట్లాడాను. ఇక్కడ చాలా $50 లక్షలు ఇస్తున్నాం. లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీంతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా. అన్ని విధాలు ఆదుకుంటాం. ఇక్కడ మా ఆఫీసర్లు